పాలగుట్టి మండలంలోని పలు గ్రామాల్లో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలకు ఆకర్షితులై పలు పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరుతున్నారని, కొత్త పాడా తేడా లేకుండా పార్లమెంట్ ఎన్నికలు కలిసికట్టుగా పనిచేసే కడియం కావ్యకు లక్ష మెజార్టీ అందించాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని, గత 10 సంవత్సరాల్లో దోచుకునేది సరిపోక పార్లమెంట్ నియోజకవర్గాలలో దోచుకోవడానికి వస్తున్న వారికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీకి ఓటేస్తేనే రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. సీట్లు వీళ్ళందరికి వచ్చేవి, మరి అది మనకు అందరికి కూడా చాలా ప్రమాదకరం. బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే అది అందరికి కూడా ప్రమాదం. మరి రాజ్యాంగాన్ని మారుస్తే మన అందరి హక్కులు ఏం కావాలి. కాబట్టి అందరు కూడా ఆలోచన చేయండి. ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ అని ఎవరు అనుకోవద్దు. ఇది మన దేశ తలరాతని మార్చే ఎలక్షన్స్. కాబట్టి అందరు కూడా ఓటేయడానికి కూడా పోవాలి. నాదేం పోయే పట్టు నా ఒక్కోటితోటే వచ్చిందా అని ఎవరు కూడా అనుకోవద్దు. ఒక్కొక్కటి కలిస్తేనే ఎన్నో ఓట్లు వస్తాయి. కాబట్టి మీరు అందరూ కూడా మే 13వ తారీఖున పోయి ఓట్లు వేయాలి. మరి బీజేపీ పక్కన ఒకళ్ళు ఉన్నారు, ఎవరు ఆ వ్యక్తి? బీజేపీ తరపున నిల్చున్న వ్యక్తి అక్కడ మింగిన భూములు సరిపోలేదంట. ఇప్పుడు మొత్తం అన్ని నియోజకవర్గాల భూములన్నీ మింగడానికి బయలుదేరిండ్రు. అట్లాంటి వాళ్ళని మీరు బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లయితే తరిమి కొట్టిండ్రో ఆ వ్యక్తిని కూడా అదే విధంగా తరిమి కొట్టాలి. ఆ వ్యక్తి గుడిని, గుళ్ళ లింగాన్ని కూడా మింగే రకం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బీఆర్ఎస్ వాళ్ళు అంటారా, వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పను. వాళ్ళు చెప్పినవన్నీ చేస్తే బాగానే ఉండు కథ. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేసిండ్రా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, దళితులకు ఇచ్చిండ్రా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇయ్యలే. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది వాళ్ళ కథ. అన్ని చెప్పుడు కానీ చేసుడు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే చరిత్రమో వాళ్ళది, చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి వాళ్ళు చెయ్యలేదు కాబట్టే ఈరోజు మీరు అందరూ నన్ను గెలిపించి ఇక్కడ నిల్చోబెట్టిండ్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి వాళ్ళు అంటున్నారు కదా కాంగ్రెస్ వచ్చే కరువు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం రగడదిన్నెపల్లి గ్రామంలో రోడ్ షోలో ప్రసంగించిన నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు కుప్పం ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. అదేవిధంగా రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం, ప్రజలను హింసించడం జగన్ నైజం అన్నారు. జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రం వల్లకాడు అవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం అవసరం. ఓటు అనే ఆయుధంతో ప్రజలే రాష్ట్రం తలరాతను మార్చాలని అన్నారు. మే 11న రాక్షస పాలనకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు. రూపాయలు ప్రతి సంవత్సరం అంటే ముగ్గురు చదువుకుంటే 45,000 రూపాయలు పడుతుంది ఆ కుటుంబం అకౌంట్ కి. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడితో ఆగరు. ఆయన ఎప్పుడు ప్రజలు 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 మనిషి. నాయకుడు అనేవాడు ఎప్పుడు ఇళ్లలో నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు రుణపడి ఉన్నారు. అందుకే ఈసారి ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఇంత పెద్ద మేనిఫెస్టో ఏ నియోజకవర్గానికి ఇవ్వలేదు, కుప్పం నియోజకవర్గానికి ఆయన ఇచ్చింది. అది చెప్తుంది ఆయన నాయకత్వం గురించి. మిమ్మల్ని మర్చిపోరు. ఆయన మీ పదవుల కోసం వాడుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని అనుజి తొక్కుతాందో అట్లా కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆయన చెప్పింది చేస్తారు, అవునా కాదా? అంటిపోయినాయి ఈ ప్రభుత్వంతో. మిమ్మల్ని అనగ తొక్కుతాంది ఈ ప్రభుత్వం. వాళ్ళు హామీలు చాలా ఇచ్చారు మీ అందరికి, కానీ మీరు చెప్పండి, ఒక్క హామీ ఇచ్చారా? ప్రజలకి ఏమైనా అందిందా? అందుకే మిమ్మల్ని అడిగేది.
మీరు ప్రశ్నించుకోవాలి, ఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఒక్కటే ఆలోచిస్తున్నారు, ఏమి దొరుకుతుందా దాన్ని అమ్ముకుని డబ్బు చేసుకుని వాళ్ళు పాకెట్లు లాగేసుకుంటున్నారు. అది మీరు మర్చిపోకూడదు. అందుకే ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనని కాపాడే ప్రభుత్వం మనం తీసుకురావాలని కోరుతున్నాను. ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పండి? తెలుగుదేశ ప్రభుత్వం. అది మీరు మర్చిపోకూడదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారు. అంటే ఏంటది? 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. ఒక్క పరిశ్రమను తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. అది కూడా ఆయన మీద నమ్మకం ఉండి పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమీ మిగలేదు. ఏ నమ్మకంతో ఏ పరిశ్రమ వస్తుంది ఇక్కడికి? అది మీరు ఆలోచించాలి. అది ఒట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నమ్మి వస్తుంది ఈ పరిశ్రమ. తప్పకుండా ఆయన నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం. అట్లానే 3,000 రూపాయలు ఇస్తా అన్నారు నిరుద్యోగులకి. అందుకే యువకులు మీ భవిష్యత్తు. కోహెడ, చిగురుమామిడి, అక్కనపేట మండలాల ముఖ్య కార్యకర్తల నాయకులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మంత్రివర్యులు మన ముందున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి ఒక 30 నిమిషాలు కొంచెం శ్రద్ధగా మనసు పెట్టి వినాల్సిందిగా, మాదిరిగా యుద్ధానికి ఏ విధంగా సైనికులను తయారు చేస్తారో మన అర్థం కాదని ఒట్టిమిట్ట మరొకసారి బీజేపీ మద్దం రాజరెడ్డి, వల్లపు పరశురాముడు, ముప్పడి మెడబోయిన శ్రీను, వెడిగపల్లి తిట్టాల వినోద్, మంచినీళ్ళ బండ, కేశనాయక్ తండ వెంకటయ్య, మల్చెడు తండ భానోతు రవీందర్. 2004 నుంచి 2014 దాకా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఊర్లల్లో మేము ప్రతి హామీ అమలు చేసామని చెప్పగలిగేటువంటి ధైర్యంతో ముందు మనాలు ఉండాలి. అది రైతు రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా కొన్ని అద్భుతమైనటువంటి పథకాలు మనం ప్రజలకు ఉపయోగించడం. అవన్నీ కూడా ఇప్పుడు కూడా వస్తువులు ఉన్నారు. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ ఇస్తామని చెప్పినాం మనం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేసాడు. అంటే 2014 నుంచి 2014 దాకా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 4 ఏళ్ళు కాలేదు, హామీలు అమలు కావాలేదని మన మీద దాడి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మాట్లాడినా, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా గ్యారంటీలు ఏమైనాయి, ఆ ఒక్కటేదో మహిళలు బస్సు ఎక్కిపోతారు, ఆయనకి షికర్ పట్టి కొట్లాడుకుంటున్నారు అని అంటే అది స్కీమ్ జరుగుతుందనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ముందుగా మన వాళ్ళ ఊర్లలో ధైర్యంగా మన స్కీమ్స్ సంబంధించి కూడా చెప్పేటువంటి అవసరం టైం ఉంది. మనము 6 గ్యారెంటీలకు సంబంధించి గ్యారెంటీ కార్డ్స్ ఇచ్చినాం ప్రతి ఇంటికి. అందులో ప్రధానమైనటువంటి 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఎందుకంటే ఎదురు ముందర నాదాన్ని ఉండదు. కానీ మనం అప్పుడప్పుడు ప్రశ్న కూడా అడగాలి. బీజేపీలు 10 ఏళ్ళ అధికారం నుండి ఎంతమంది 15 లక్షలు వచ్చినాయి? 15 లక్షలు 15 లక్షలు అయితే రాలే కదా. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా అన్నాడు. మనం కొత్త అబద్ధం చెప్తారు. 17 లక్షల రూపాయలు ఇస్తే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా లేదా? ఒకటి.
రెండవది రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను. రెట్టింపు అయిందా? రైతులకు మ్యానుఫ్యాక్చర్ మనం వేరే కొత్తగా విమర్శ కాదు. రైతులకు సంబంధించి పెన్షన్ ఇస్తాను. అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ విభజన హామీలు అమలు చేయాలి. ఊర్లో ఇంకొక మాట చెప్పాలి. ఎంతమంది చనిపోతే, ఎంతమంది కొట్లాడితే, ఏ ఊర్లో అన్ని ఊర్లలో కలిసి ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తే చాలామంది అమరవీరులు అయితే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు, తల్లి దక్షిణి బిడ్డ వచ్చింది, తలమేసి దొంగతనంగా తీసుకెళ్ళి తెలంగాణ అని చెప్పి తెలంగాణ అవమానపరిచింది. సిలిండర్ ఇప్పించే బాధ్యత మాది అని గ్రామంలో చెప్పాలి. నాలుగోది 200 యూనిట్లు కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. 201 దాటినా బిల్లు కట్టుకోవాలి. అది రూరల్. నేను మారుతాను, ఇంకో మారుతాను. దేని నో ఎండ్ అంటే 210 కాలేదు కదా సార్ అని అంటే కూడా నడుగు. 200 లోపల కారుగా యూనిట్లో ఉన్న ఇళ్ళ వాళ్ళకు ఉచితంగా కరెంటు 0 బిల్లు వస్తుంది. అది కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ కంప్లైంట్ చెప్పేయండి, వాళ్ళకు కూడా బిల్లు ఇచ్చేస్తారు. ఒకసారి మళ్ళా తక్కువ 200 ఫ్రీ. అందుకే చిన్న చిన్న క్లారిఫికేషన్స్ దాని విషయం లేదు. ఇప్పుడు ఒకసారి 210 కాలేదంటే మాత్రాన మళ్ళీ కొండలు రావడం లేదు. 200 యూనిట్ల లోపల బిల్లు చేయగానే ఆటోమేటిక్గా 0 బిల్ వస్తుంది. కంప్యూటర్ ఫెయిల్ అయ్యింది. సీఎం జగన్ మాట్లాడుతూ కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెలు ఓటుతో బుద్ధి చెప్తారు అని అన్నారు. కట్టేది చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం కుటుంబాలు ఊరుకుంటారా? ఓటు అనే అక్షరంతో గట్టిగా బుద్ధి చెప్పండి అని అన్నారు. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు, ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకసారిగా చల్లబడ్డ వాతావరణం. హన్మకొండ, కాసుపేట, వరంగల్లో గాలి బీభత్సం. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం వేసవి తాపాన్ని తగ్గిస్తుంది అని సంతోషం వ్యక్తం చేసిన కొంతమంది ప్రజలు. అకాల వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతన్నలు. వరంగల్ 39వ డివిజన్ నగర్లో వీధులు ఈదురుగాళ్లకు విరిగిపడ్డ కరెంటు స్తంభం. భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం. ఏటూరు నగరం, మంగపేట, వాచేడు, వెంకటపురంలో ఓ మోస్తారు వర్షం. జయశంకర్, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ దిగువన ప్రభుత్వం గుర్తించి ఇసుక ర్యాచీలను ఏర్పాటు చేసింది. గోదావరి నుండి తీసిన ఇసుకను ఒడ్డున వేసే ప్రక్రియ డంపింగ్ పనులను గ్రామస్తులకు బదులు భారీ యంత్రాల సాయంతో డంపింగ్ చేస్తున్నారు. దీంతో అంబట్పల్లి గ్రామస్తులు ఇసుక రీచ్ వద్దకు వెళ్లి పని కల్పించాలని ఆందోళనకు దిగారు. గ్రామ ప్రజలకు ఉపాధి కలుగుతుందని ఎంతో ఆనందపడ్డామని గుత్తేదారుల అధికారుల అండతో యంత్రాల సహాయంతో గోదావరి నది తీరం నుండి ఇసుకను బయటకు తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మాకు పని కల్పించకపోతే ఆందోళన చేస్తామని, అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామ ప్రజలు అంటున్నారు. మరి మిషన్లు పెట్టి ఈరోజు జేసీబీలతో పెద్ద ఎత్తున ఇసుక ఈరోజు డంపింగ్ చేస్తాము. ట్రాక్టర్ల ద్వారా మరి లేబర్తోని నింపి ఒడ్డున పోయడానికి ట్రాక్టర్కు సంబంధం లేకుండా లేబర్కే 500 రూపాయలు డిమాండ్ చేసినాం. మరి ట్రాక్టర్లకు కూడా సపరేట్ ఇచ్చుకోవాలని సూచించినప్పటికీ మరి గుత్తేదారులు కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు కానీ మేము లేబర్కును ట్రాక్టర్లకు కలిసి 500 ఇస్తాం, మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదని మరి
ఏదా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రజలతో సంబంధం లేకుండానే ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇటువంటిది మానుకొని మరి అంబట్పల్లి గ్రామంలో మరి క్వారీ 2, 4, 3 ఈ 3 క్వారీలలో మరి ప్రజలతోని మరి సంబంధం ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధం లేకుండానే మిషన్లతోని ఈరోజు డంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇటు పద్ధతిని మానుకొని మరి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి మా డిమాండు ఒక ట్రాక్టర్కు 2.5 క్యూబిక్ మీటర్లు మరి ఆ లోడ్ చేసిన దానికి గాను మాకు 500 రూపాయలు కేటాయించాలని మా ప్రజలందరి డిమాండు. మరి గుత్తేదారులు ఈ విషయాన్ని మరి అందరి సమక్షంలో గ్రామసభ పెట్టి నిర్ణయం జరిగినాకనే ఈ పనులు ప్రారంభించాలని కోరుతున్నాము. లేని ఎడల ఈ పనులు నిలిపివేయడానికి మేము గ్రామస్తులమందరం ఏకమై ఇక్కడ పనులు అడ్డుకుంటామని తెలియజేస్తాం. జనాల కోసం చేసే రోజులు పోయినాయి. హలో సాధ్యం కానీ అమలుకు నోచుకొని దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వంను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మండలం మర్హూరు ఎగ్లాస్పూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలుసుకొని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ కోరారు. ఎండలో కూడా పనిచేస్తూ నా చంద్ర నచ్చిండు ఒక ముచ్చట చెప్తాను వింటాను సవినయంగా విని మీరందరూ కూడా అర్థం చేసుకున్నందుకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కష్టపడుతున్నటువంటి అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. 77 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. 300 ఇట్లా పడుతూ ఉన్నాయి. ఇది కాకుండా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా అంటే వాళ్ళు కాలు రెక్కలు సరిగ్గా పనిచేయకుండా పని పోలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. వాళ్ళకు ఒక భద్రతను కల్పించాలి. వాళ్ళకి ఏదైనా ప్రాణహాని జరిగినా కూడా వారికి రక్షించేటువంటి విధంగా ఒక పద్ధతి ప్రకారం వారికి పెద్ద ఎత్తున సహకారం అందించాలనేటువంటి డిమాండ్ కూడా నడుస్తూ ఉన్నది. దీనికోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఇవేవి కూడా అధ్యయనం లేదు. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసింది. ఈరోజు ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసి గల విప్పి కేసీఆర్ గారు బస్సు యాత్ర కూడా మొదలుపెట్టారు. మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఒక ప్రశ్నించేటువంటి గొంతులను ఈ యొక్క ఎన్నికలలో గెలిపించాలని ప్రత్యేకంగా మీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా రావడం జరిగింది. ఈరోజు మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో మనం ప్రత్యక్షంగా చూసాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి చేసినాయి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం. ఆ రోజు ఉన్న రోజు ఎరువుల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల దగ్గర పోయి లైన్లు కట్టి తెచ్చుకునే పరిస్థితి ఒక నాడుండే. కరెంటు లేక రాత్రి పూట పొలాలలో పడుకొని కేసీఆర్ గారిని ఏమని మాట్లాడతారు, నీ పేర్లు మెడలు వేసుకుంటాం, లేకపోతే నీ గుడ్లు వీపుతాం. అరే రచించుడు తప్ప, కొట్లాడు తప్ప. మేమానాడు 14 ఏళ్ళు ఈ తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాటం చేసినాం, కొట్లాడినాం, పోరాటం చేసినాం. అన్ని విప్లవ సంఘాలు అందరూ కూడా ఒకతాటిపైకి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలను అడుగుతున్నాం. ఇవాళ మా తల్లులందరూ అడుగుతున్నారు. 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేస్తాను. డిసెంబర్ 9వ తారీఖు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు అయినావు. ఏమైంది సంగతి అని అసెంబ్లీలో మాట్లాడితే దీనికి చట్టబద్ధత కల్పించింది. మీరు అసెంబ్లీలో ఇది తీర్మానం పెట్టుంది, మేము అన్ని కూడా నెరవేర్తామంటే లేదు లేదు 100 రోజులలో మేము చేస్తామని చెప్పేసి మాట్లాడి 100 రోజులు సమయం ఇచ్చాం. 100 రోజుల తర్వాత ఎందుకు చేస్తారా అంటే ఒకటి ఫ్రీ బస్సు పెట్టినాం కదా. ఫ్రీ బస్సు ఎక్కడి నుంచి పెట్టుకున్నారు? కొత్త బస్సులు కొన్నావా? ఏం చేసినావు? పాత బస్సులు పెట్టి ఇలా ఫ్రీ బస్సుకి ఎవరికి ఉపయోగపడుతుంది?
మా తల్లులకు మా అక్కలకు ఎవరికైనా ఉపయోగపడుతుందా? పని చేసేటోళ్ళకు, ఉద్యోగాలు చేసేటోళ్ళకు, ఏదైనా బిజినెస్ చేసేటోళ్ళకు పోతారు వస్తారు, పాసులు ఉండే వాళ్ళు పాసులు కొనుక్కుంటారు. వాళ్ళు నువ్వు వాళ్ళకే ఇచ్చినట్టు ఇదంతా కూడా ఒక చాట్ల తవుడు పెట్టి ఏదో కుక్కల కొట్లాగా పెట్టినట్టు అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మొదలుపెట్టారు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకత్వాన్ని నిలదీయడానికి ఇలా మొదలు పెట్టినాము. ఖచ్చితంగా మీరందరూ, మనమందరం కూడా అడగండి అబ్బాయినా పువ్వు పెట్టదు అన్నట్టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఇలా 2,000 రూపాయలు ఇచ్చి 4,000 చేసినాం. 5 నెలలు అయింది. డిసెంబర్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం. 5 నెలలు అయింది. ఇలా 10,000 రూపాయలు మాకు వచ్చేది 5 నెలల్లో. మా 10,000 రూపాయలు ఇస్తేనే మీరు మా దగ్గరికి ఓటు రండి అని ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నిలదీస్తారు. గ్రామాలలో 2,500 మా మహిళా సోదరులకు అకౌంట్లలో వేస్తారన్నారు. 5 నెలలు అయింది. 1,250 రూపాయలు వచ్చేది. మొన్న 12,500 రూపాయలు వచ్చేది. అదేవిధంగా మన రైతులు పంట పొలాలు పండించిన తర్వాత క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ ఏమైందని అడిగితే వాడు రైతు బంధు ఏమైందంటే చెప్పు తీసుకొని కొట్టాలని అంటాడు. ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పద్ధతి. నీకు గొప్ప అవకాశం ఇచ్చినాం. 5 ఏళ్ళు పరిపాలన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కానీ వాళ్ళందరూ మనకు జవాబుదారులు. మనం అడిగిన దాన్ని ఏమని అడుగుతున్నాం? మేము ఆ రోజు మా దగ్గరకు వచ్చి ఓట్లు అడిగినావు. ఓట్లు అడిగినప్పుడు ఇవి చేస్తానన్నావు. మాకు ఆశ చూపినావు. ఆశానికి మేము నమ్మినాం. నమ్మి నీకు ఓట్లు వేసినాం. నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు? ఈ మోసానికి ఎలా మోసం చేయకుండా మాకు వచ్చే నుంచి మా పైసలు ఇయ్యి, మా రుణమాఫీ చేయాలి మనం అడిగితే ఉల్టాసీగా మాట్లాడుతున్నారు. వీళ్ళకు సరి అయినటువంటి బుద్ధి చెప్పేటువంటి సమయం. ఎందుకంటే మీరు కార్యకర్తలు చేసుకునేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు కాదు. తెలంగాణ రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పొన్నం చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో వెల్చాల రాజేంద్రరావు తన అనుచరులతో వెళ్లి పుష్పగుచ్చము అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి కొంచెం గారు కొంచెం ఆగండి అన్న, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఆగండి సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.